వెంకట్ నాయక్ గారు మీరు చెప్పండి. కాంగ్రెస్ నాయకులుగా ముఖ్యంగా మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం నడుం బిగించినప్పటికీ కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎలా చూడాలి సార్? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. సార్, ఇప్పుడు 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి ఈ హైదరాబాద్లో. లేక్ సిటీగా ఉన్న ఈ హైదరాబాదు ఎంక్రోచ్మెంట్ సిటీగా మారిందని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడో 2015 ఆ ప్రాంతంలోనే వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. చెప్పడంతో పాటు ఇంకో మాట అనుకుంటూ వచ్చారంటే, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టొద్దు, మీడియా విషయంలో సపోర్ట్ చేయాలి, నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు మేము చేపడతాము. అదేవిధంగా ఏదైతే కొత్త వాళ్ళు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా సిన్సియర్గా ఉండాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని చెప్పారు. మీరు మొన్న చూడండి, చాలా వరకు ఏదైతే చెరువుల మీద కొత్తగా కట్టుకున్న వాటిని కూల్చివేత కార్యక్రమం ఏదైతే జరిగిందో, గత 10 సంవత్సరాలుగా వరుసగా ఎంయూడి మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారి హయాంలో జరిగిన కట్టడాలే అవన్నీ. సో దాన్ని మేము రాజకీయ రంగం పూర్వదలుచుకోలే. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి హయాంలో జరిగిందని చెప్పి మేము చెప్పదలుచుకోలేదు. కానీ ఒక మాట మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏం చెప్పదలుచుకున్నాం అంటే, సార్, మూసి ప్రక్షాళన అనేది, లేకపోతే చెరువుల పునరుద్ధరణ కానీ, బఫర్ జోన్లో ఉన్న అంశం కానీ, హైడ్రా యొక్క పనితీరు కానీ, ఇవన్నీ జరుగుతున్న ప్రతి చర్య ఇదేదో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా గెయిన్ అవ్వడం కోసం మాత్రం కాదు, కానీ భవిష్యత్ తరాలకు ఈ రాష్ట్రంలో ఉన్న పర్టికులర్గా హైదరాబాద్ లో ఉన్న వనరులను అందించడం మన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతలో ఈ విధంగా చేసే పనే. సార్, ఇప్పుడు మూసి విషయానికి వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఎక్కడైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లొకేటెడ్ ఉన్న ఏరియాలో 15,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒకటి గమనించండి సార్, కేవలం ఇప్పుడు ఇటు ప్రక్షాళన దిశగా మూసిన ప్రక్షాళన చేస్తామని చెప్పడం మాత్రమే కాదు సార్, పునరావాస కేంద్రాలను కల్పించడం కూడా ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద యజ్ఞం సార్. ఆ యజ్ఞాన్ని కోఆపరేట్ చేయాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయ రచ్చలేపే ప్రయత్నం చేస్తుంది. మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. అంటే ప్రజల నుంచి వెంకట్ నాయక్ గారు ముఖ్యంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత కదా పునరావాసం ఏర్పాటు చేస్తామని చెప్పారు, మీరు ముందుగా కాదు కదా సార్. మూసీ రివర్ లో మూసీ బెడ్ ఏదైతే ఉందో, ఆ బెడ్ లో ఏది మన సర్వే చేయకంటే ముందే గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది సార్. ఆ జీవో మీకు మేము పంపిస్తాము. ఆ జీవోలో 15,000 వరకు ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము కేటాయిస్తున్నాము. అలొకేట్ చేసిన తర్వాతనే సర్వే స్టార్ట్ చేస్తుంది సార్. అంతకుముందు సర్వే స్టార్ట్ చేయలే. సరే, మూసీ ప్రక్షాళన కోసం 10,000 కోట్ల వరకు గవర్నమెంట్ గత బడ్జెట్ లో కేటాయించింది. కానీ సర్వే స్టార్ట్ అవ్వకంటే ముందే మేము 15,000 ఇళ్ల వరకు ఎలకట్ చేసిన తర్వాత దీని ప్రక్షాళన దిశగా పోతున్నాం సార్. విషయం ఏంటంటే, ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకసారి మీరు గమనించండి, అనంతగిరి గుట్టలో పుట్టిన మూసి లంగర్ హౌస్, అత్తాపూరు, జియాగూడ, పురాణపూలు, చాదరగట్టు, ముసరంబాగు, అంబర్పేట, ఉప్పలు, ఈ ప్రాంతంలో ఒకసారి మీరు చూడండి, చాలా ఎంకరేజ్ అయి ఉంటుంది. ఇన్ కేసు వరదలు వస్తే ఈ ప్రాంతంలో చాలా ఎంకరేజ్మెంట్ జరుగుతుంటుంది. మనం మూసీ ప్రక్షాళన అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన చైర్మన్ గా సుధీర్ రెడ్డి గారిని నియమించి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి గారిని నియమించి కేవలం మొక్కలను నాటిస్తే సరిపోదు సార్. మొక్కలు నాటడం ద్వారా మూసీ ప్రక్షాళన జరగదు. బీజేపీ ప్రభుత్వం గంగా నది ప్రక్షాళన కోసం ఏదైతే కొన్ని వేల కోట్లు అక్కడ కేటాయించిందో, అదేవిధంగా ఇక్కడ మూసీ నది ప్రక్షాళన కోసం కూడా నీళ్లలో రంగు మారాలి, నీళ్లు శుద్ధిగా మారాలి. అట్ ద సేమ్ టైం పక్కన ఎంకరేజ్మెంట్ లేకుండా చూడాలన్న బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఆ దిశగా వెళ్తున్నారు. అదేవిధంగా 3 జిల్లాల కలెక్టర్లు, అటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ కలెక్టర్ కానీ, ఈ 3 కలెక్టర్లు అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆ సర్వే విషయంలో కానీ, ప్రతి విషయంలో వాళ్ళు చాలా అలర్ట్ గా పనిచేస్తున్నారు సార్. సో ఇక్కడ ఏంటంటే సార్, మేము ఒకటే అంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు బీజేపీ పార్టీలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోల్స్ పెట్టి మరీ హైడ్రాను వాళ్ళు సమర్థించారు, ఏదంటే సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏదైతే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ చేయాలి, నదుల ప్రక్షాళన చేయాలని చెప్పి హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రక్షాళన దిశగా తీసుకెళ్లారో, ఆ యజ్ఞాన్ని మేము ఛేదిస్తున్నప్పుడు, ఆ యజ్ఞాన్ని మేము పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు అడ్డుపుల్లలు వేయాల్సిన అవసరం ఏముండే? కమిషనర్ గారు ఏవి రంగనాథ్ గారు చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ నాయకులనే సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ఎవరైతే ఈ మానవ వనరులైన చెరువులను, వీటిని ఎవరినైతే ఈ న్యాచురల్ రిసోర్సెస్ ని ఆగం చేస్తారో వాళ్ళని వెనక్కి తీసే విషయంలో ఎక్కడ హైడ్రా కాంప్రమైజ్ అవ్వదని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా పొలిటికల్ ఇన్వాల్వేషన్ దీంట్లో దూరి హైదరాబాద్ లో ఏదో ఓట్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ దిశగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇది భవిష్యత్ తరాల వాళ్ళకి ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చినట్టు. కానీ ఏదేమైనా వెంకట్ నాయక్ గారు, ప్రజల నుంచి అయితే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కదా, మరి ఈ వ్యతిరేకతను ఎలా తట్టుకుంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం?
మరి తట్టుకుని ఖచ్చితంగా ఈ మూసీ నది ప్రక్షాళన జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? మరి పునరావాసం విషయంలో అయితే వాళ్ళు సిద్ధంగా లేరు, మేము 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము, మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు కదా, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు? సార్ కడుపులో ఉన్న రాచ పుండును తీయడం కోసం ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి తాత్కాలికమైనదే, కానీ ఒక్కసారి పుండును బయటికి తీసినప్పుడు అది శాశ్వతమైన రిలీఫ్ ఇస్తుంది. ఈ హైదరాబాద్కి రిలీఫ్ కావాలి సార్. ఉన్న జనాభాకి, వాటర్ రిసోర్సెస్ కి, దాంతో పాటు మిగతా ట్రాఫిక్ కానీ ఈ అన్ని అంశాలు ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న హైదరాబాద్ ని మనం ఊహించుకోలేం సార్. ఇప్పుడున్న హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు ఊహించుకోవాలంటే ఇప్పుడున్న హైదరాబాద్ ని లిబరలైజ్ చేయాలి. ఇప్పుడున్న హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు అందియాలంటే ఇక్కడున్న వాటర్ రిసోర్సెస్ కానీ అందియాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎక్కడున్నాయి సార్ చెరువులు? లేక్ సిటీగా ఉన్న 3500 చెరువులు ఉన్నాయి ఈ హైదరాబాద్ లో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? 300 చెరువులు మాత్రమే ఉన్నాయి. ఆ చెరువులు ఎడిపోయినాయి సార్, మాయమైపోయినాయి సార్. మీ ఎవరైనా మిగారా?